నమస్తే, వెల్కమ్ టు సాక్షి డిజిటల్. నేను మీ కృష్ణ బాల. హాయ్ ఫ్రెండ్స్, మన పొరుగున ఉన్న పాకిస్తాన్లో అంతర్గత పరిస్థితులు తీవ్ర సంక్షోభానికి దారితీస్తున్నాయి. ఒకవైపు నానాటికి దిగజారుతున్న తీవ్ర ఆర్థిక సంక్షోభం, మరోవైపు ఊపందుకుంటున్న రాజకీయ నిరసనలు ఆ దేశాన్ని సంక్షోభంలోకి నెట్టాయి. అక్కడి ప్రభుత్వం, పాకిస్తాన్ సైనిక యంత్రాంగం అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ ప్రజలు పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చారు. ఈ నిరసనలను అణిచివేసే క్రమంలో పాక్ ఆర్మీ, పోలీసు బలగాలు జరిపిన కాల్పుల్లో 60 మందికి పైగా సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోయారంటూ ప్రతిపక్ష పార్టీలు, స్థానిక మానవ హక్కుల వర్గాలు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నాయి. పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పీటీఐ మద్దతుదారులు రాజధాని ఇస్లామాబాద్లోని డీ చౌక్ ముట్టడికి పిలుపునివ్వడంతో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్ తదితర ప్రాంతాల్లో ఆర్థిక కష్టాలు, అణచివేతపై ప్రజలు బారులు తీరారు. నిరసనకారులను నిరోధించడానికి ప్రభుత్వం నగర సరిహద్దులను కంటైనర్లతో మూసివేసి ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. దీనికి తోడు సైనిక బలగాలను భారీగా మోహరించి కఠిన ఆంక్షలు విధించడంతో అక్కడి విధులన్నీ ఆర్మీ బెటాలియన్లను తలపిస్తున్నాయి. ఈ ఘర్షణల్లో చోటు చేసుకున్న ప్రాణ నష్టంపై భిన్నమైన వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రతిపక్షాలు దాదాపు 60 మందికి పైగా నిరసనకారులు బలగాల కాల్పులో చనిపోయారని పేర్కొంటుండగా, ప్రభుత్వం మాత్రం ప్రత్యక్ష కాల్పుల ఆరోపణలను తోసిపుచ్చింది. భద్రతా బలగాల వైపే నష్టం వాటిల్లిందని ప్రభుత్వం వాదిస్తోంది. అయితే అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలైన అమ్నెస్టీ ఇంటర్నేషనల్ వంటి వర్గాలు అక్కడ తీవ్రస్థాయి బల ప్రయోగం జరిగిందని ఆందోళన వ్యక్తం చేస్తూ మరణాలపై స్వతంత్ర పారదర్శక విచారణ జరగాలని డిమాండ్ చేశాయి. పాకిస్తాన్ రాజకీయాల్లో సైన్యం జోక్యం కొత్తేమీ కాకపోయినప్పటికీ ఈసారి సామాన్య పౌరులు నేరుగా మిలిటరీ విధానాలను ఎండగడుతూ వీధుల్లోకి రావడం ఒక కీలక పరిణామంగా మారింది. సమాచారం బయటకి పొక్కకుండా ఉండేందుకు డిజిటల్ నెట్వర్క్లను నిలిపివేయడం, అలాగే స్థానిక మాధ్యమాలపై సెన్సార్షిప్ విధించడం వంటి చర్యలపై ఐక్యరాజ్య సమితి సైతం ఆందోళన వ్యక్తం చేసింది. పౌరుల ప్రాథమిక హక్కులను కాలరాయవద్దని హెచ్చరించింది. ఆర్థికంగా చితికిపోతున్న పాకిస్తాన్ ఈ తరహా రాజకీయ అనిశ్చితితో పాటు హింసాత్మక ఘటనల వల్ల మరింత అగాధంలోకి కూరుకుపోయే ప్రమాదం పొంచి ఉందని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.